హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. చూసారా, ఇవాళ మార్నింగే లేచేసి టకటక ఇల్లు చేసుకొని నీట్గా మా బాబు నిన్న దేవుడు రూమ్ మొత్తం అంటే దేవుడు బల్ల మొత్తం శుభ్రం చేశాను గాయ్స్. సో అప్పుడు వేస్ట్ అంతా తీసేసాను అనమాట. అండ్ పసుపు కూడా మొత్తము పురుగు పట్టేసరికి అది తీసేసా. సో ఏం చేశాడు మా బాబా, పసుపుతో ఆడేసుకున్నాడు, మొత్తం పోయింది. సో ఇల్లంతా పసుపు చేసేసాడు. అందుకే ఇంకా నీట్గా ఇల్లు ఉడ్చుకొచ్చేసా ఫస్ట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే గిన్నెలు, ఫుల్ గిన్నెలు. ఒక్కటే ఈవినింగ్ తోమకపోతే ఎన్ని గిన్నెలు అయ్యాయో చూడండి. అసలు ఏంటో ఏమో, ఎందుకైతున్నాయో అర్థం కాదు. ఎమ్మటెమ్మటే తోమేసుకుందామా అంటే మా బాబు ఉంటాడు కాబట్టి కుదరదు. సో చూడండి ఎన్ని గిన్నెలు, అసలు తోముతూ ఉంటే వస్తున్నాయి. ఎన్ని తోమినా ఇంకా వాటర్లో నాని ఉన్నాయి కదా గిన్నెలు. సో అవి ఇంకా వస్తూనే ఉన్నాయి. సో నీట్గా గిన్నెలన్నీ తోమేసి ఎక్కడి అక్కడ నీట్గా సర్ది పెట్టేస్తున్నాయి ఎమ్మటనే. ఎందుకంటే ఆల్రెడీ బోర్లు ఇచ్చున్నాయి కాబట్టి వాటర్ అన్నీ పోయాయి. సో అందుకే అప్పటికప్పుడే మంచిగా ఎత్తేసి పెట్టేస్తున్నాను అనమాట, వాటర్ అన్నీ పోయిన తర్వాత. సో నీట్గా మిగతా లాస్ట్ గిన్నెలు కూడా ఇక అట్లా కుక్కర్ అవి పెద్దవి సరిపోవని చెప్పి అవి కూడా తోమి పెట్టేసి సింక్ తోమడం స్టార్ట్ చేశాను. మొత్తం జిడ్డు సింక్. ఎప్పుడైనా మీరు గిన్నెలు తోమాలంటే బట్టల సోపు యూజ్ చేయండి. గిన్నెలు మస్తు షైన్ అవుతాయి. మనం స్టార్టింగ్లో ఉన్న గిన్నెలు ఎట్లా షైన్ అవుతాయో సేమ్ అంతే షైన్ అవుతాయి. బట్టల సబ్బు గిన్నెలకి యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. లేకపోతే పతాంజలి అండ్ విమ్ సోప్ అన్న ఈ టూ మిక్స్ చేయండి. నెక్స్ట్ గ్యాస్ స్టవ్ మొత్తం తోమేసాక స్టార్టింగే సో ఆ క్లిప్ మిస్ అయింది. సో అదంతా తోమేసి తూడ్చి మంచిగా పెట్టేస్తున్నాను అనమాట. ఎంతమంది గ్యాస్ స్టవ్ నీట్గా లేకపోతే వంట చేయబుద్ధి కాదు. నాకైతే అస్సలు చేయబుద్ధి కాదు గాయస్. అందుకే ఫస్ట్ గ్యాస్ స్టవ్ తోముకొని పెట్టేసుకుంటా. ఇవాళంటే లాస్ట్